Hi everyone, welcome to New Academy as part of loops concepts in Java. So today we are going to discuss about do while loop. అంటే మనము లాస్ట్ సెషన్ లో ఫర్ లూప్ అట్ ద సేమ్ టైం వైల్ లూప్ కూడా చూసాము. సో ఈ రోజు సెషన్ లో ఏంటంటే డూ వైల్ కాన్సెప్ట్ ఏంటి, సో డూ వైల్ ని మనం ఎట్లా యూస్ చేస్తామని చెప్పేసి మనము ఈ సెషన్ లో అయితే చూస్తాం. సో లెట్ మీ ఓపెన్ ద కోడ్. సో మనం డూ వైల్ లూప్ కనుక చూసుకున్నట్లయితే ఇట్ ఎవాల్యుయేట్స్ బాడీ ఫస్ట్ అండ్ దెన్ ఎవాల్యుయేట్స్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో బేసిక్గా మనం వైల్ లూప్ కనుక చూసుకున్నట్లయితే, సో లెట్ మీ ఓపెన్ ద వైల్ లూప్ కోడ్. సో మనకేంటంటే ఈ వైల్ లూప్ కోడ్లో మనకేం జరుగుతుందంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తేనే మనకు ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే మనకి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద వైల్ లూప్ అనమాట. సో మనకి ఫస్ట్ వైల్ లూప్ లో ఎక్స్ప్రెషన్ ఉండింది. సో ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఇది కండిషన్ అనమాట. సో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత మనకి బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ డూ వైల్ లో అట్లా కాదు. సో డూ వైల్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ లూప్ బాడీయే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఎగ్జిక్యూట్స్ బాడీ ఫస్ట్ అండ్ దెన్ ఎవాల్యుయేట్స్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది డూ వైల్ లూప్ లో మనకి చివరిలో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ డూ అని చెప్పేసి మనము ఈ కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం అనమాట, జావా కీవర్డ్. సో దాని తర్వాత బ్లాక్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ బ్లాక్ లో మనము కోడ్ అనేది రాస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ బాడీ ఆఫ్ ద లూప్. సో దాని తర్వాత వైల్ లూప్ ఇచ్చేసి ఇక్కడ మనం టెస్ట్ ఎక్స్ప్రెషన్ ని పాస్ చేస్తాం. సో అందుకని మనకి ఫస్ట్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమీ లేదు. సో డైరెక్ట్లీ ఇట్ విల్ కమ్ టు ద బ్లాక్. సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఈ వైల్ లో ఉన్నటువంటి టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మనకి డూ వైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ కనుక మనం చూసుకున్నట్లయితే ద బాడీ ఆఫ్ ద లూప్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఫస్ట్ దెన్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఫస్ట్ మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత టెస్ట్ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్స్ ట్రూ ద బాడీ ఆఫ్ ద లూప్ ఇన్సైడ్ దెన్ డూ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అగైన్ అనమాట. సో మనకి ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ట్రూ రిటర్న్ చేస్తుందో అప్పుడు అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద డూ వైల్ లూప్ బాడీ అనమాట. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ వన్స్ అగైన్. అంటే మనకి ఇది ఎప్పుడైతే ట్రూ రిటర్న్ చేస్తుందో మనకి ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. వన్స్ ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ దిస్ టెస్ట్ కండిషన్ అగైన్ ఇట్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అనమాట. సో ఇఫ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్స్ ట్రూ ద బాడీ ఆఫ్ ద లూప్ ఇన్సైడ్ దెన్ డూ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అగైన్ అనమాట. సో మనకి ట్రూ మీన్స్ ట్రూ రిటర్న్ చేస్తే ఈ డూ వైల్ లూప్ లో ఉన్న బాడీ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్స్ ఫాల్స్ దెన్ లూప్ స్టాప్స్ అనమాట. సో ఇది మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ టెస్ట్ కండిషన్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఫాల్స్ రిటర్న్ చేసేంత వరకు మనకి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఈ టెస్ట్ కండిషన్ అప్పుడు మనకి లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ లో మనకి ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ ఏం తీసుకున్నాను, టెస్ట్ కండిషన్ లో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే నేను ఇక్కడ సేమ్ రిక్వైర్మెంట్ తీసుకుంటున్నా. సో రిక్వైర్మెంట్ వచ్చేసి 1 to 5. సో 1 to 5 నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి నేనైతే ఈ టేబుల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఏ వాల్యూ ఎంత 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఆ విధంగా మనకి టెస్ట్ కండిషన్ చెక్ చేసుకొని ఇది 5 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. కానీ మీరు ఈ డూ వైల్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయదనమాట, ఎందుకంటే ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ది టెస్ట్ కండిషన్. ఫస్ట్ మనకి వైల్ లూప్ లో ఉన్నటువంటి బాడీ డైరెక్ట్ గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో అది నేను అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఎల్లో మార్క్ లో అయితే దీన్ని హైలైట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇటరేషన్ లో మనకి ఫస్ట్ కండిషన్ లో మనకి ఏం జరుగుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. సో అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది అసలు చెక్ చేయదు అనమాట. సో డైరెక్ట్లీ 1 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో దెన్
ఎప్పుడైతే మనకి ఈ టెస్ట్ ఈ బాడీలో మనము ఒక ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ పెడతాం కదా, సో ఏ ఈజ్ ఇంక్రీజ్ 2 అనమాట. సో 1 మనకి ప్రింట్ చేసిన తర్వాత ఏ ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం స్టేట్మెంట్ పాస్ చేస్తాం కదా, అప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది. సో 2 అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ వాల్యూ 2 అండ్ ఎన్ వాల్యూ 5. సో ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారము ఏ వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేసినప్పుడు అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద బాడీ అనమాట. సో దట్స్ వై ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ హైలైటెడ్ ఇన్ ద గ్రీన్ కలర్. సో అప్పుడు మనకి ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఏ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 5 ఇటరేషన్స్ జరిగి మనకి లూప్ అనేది ఫైనల్ గా టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇటరేషన్ లో ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఈ కండిషన్ లో మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. సో అప్పుడు మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది, ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద డూ వైల్ లూప్ అనమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ టేబుల్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. సో సేమ్ ఎగ్జాంపుల్ ని మనము ఐడిలో అయితే ఒక ప్రోగ్రామ్ లో అయితే చేద్దాము. సో దీనికోసం నేను డూ వైల్ లూప్ డెమో అని చెప్పేసి ఒక క్లాస్ అయితే నేను క్రియేట్ చేశాను. సిమిలర్లీ the requirement is print 1 to 5 numbers. సో 1 to 5 numbers ని నేను ప్రింట్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఈసారి డూ వైల్ లూప్ అని చెప్పేసి నేనైతే యూజ్ చేస్తున్నాను. సో దానికి నాకు 2 వేరియబుల్స్ అయితే కావాలి. సో 2 వేరియబుల్స్ వచ్చేసి int a is equal to 1. సో దిస్ ఈస్ ఇనిషియల్ కండిషన్. int n is equal to 5. సో నాకు 5 వరకు నెంబర్స్ అనేవి కావాలి కాబట్టి నేను n వాల్యూ 5 తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను డూ వైల్ రిప్రజెంట్ ఎట్లా చేస్తానంటే సింటాక్స్ ఏంటంటే డూ అని చెప్పేసి మనమైతే ఇక్కడ రాస్తాము. సో దిస్ ఈస్ డూ వైల్ లూప్. సో ఇక్కడ మనము వైల్ కండిషన్ అనేది పాస్ చేస్తాం అనమాట. సో వైల్ కండిషన్ parenthesis we need to pass a less than or equal to n and semicolon. So this is the syntax for the do while loop. మనకి కండిషన్ అనేది స్టార్టింగ్ లో ఉండదు, ఎండింగ్ లో ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఈ బ్లాక్ లో మనం ఏ కోడ్ అయితే పెడతామో ఆ కోడ్ డైరెక్ట్ గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే system.out.println ఏ. సో దాని తర్వాత నేను ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. ఇట్ విల్ ఇంక్రిమెంట్ బై 1. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ 1 అని అర్థం. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ 1 అండ్ ప్లస్ 1 సో ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి మనకి మీనింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఏ ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఈ మీన్స్ డూ వైల్ యూజ్ చేసి నేనైతే ఈ విధంగా నేను కోడ్ అయితే రాశాను. సో ఇట్ విల్ యూస్ మీ ద 1 to 5 నెంబర్స్ అనమాట. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. See here, it is printing 1, 2, 3, 4, 5. సో ఇది ఎట్లా ప్రింట్ అయిందని చెప్పేసి మనమైతే ఎవాల్యుయేట్ చేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు మనకి ఫ్లో అనేది డైరెక్ట్ బ్లాక్ లోకి ఎంటర్ అయిపోతుంది, ఎందుకంటే మనకి కండిషన్ ఏమి ఇక్కడ లేదనమాట. సో ఏ system.out.println అని చెప్పేసి మనం ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాం అనమాట. సో అప్పుడు మనకి ఏలో ఎంత ఉంది 1 ఉంది. సో అందుకని మనకి ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ 1 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ఏ వాల్యూ ఎంత 1 అండ్ ఇక్కడ మనము ఏ వాల్యూని ఇంక్రిమెంట్ బై 1 అనమాట. సో అప్పుడు 1 ప్లస్ 1 ఎంత 2. సో ఇప్పుడు ఫైనల్ గా నాకు ఏలో ఎంత ఉంది 2 ఉంది. సో అప్పుడు ఇక్కడ ఈ వైల్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఏ వాల్యూ ఎంత 2. సో 2 less than or equal to, like I can take from here, నేను ఇప్పుడు ఈ ఏ వాల్యూని ఎన్ వాల్యూని ఈ ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఇది ట్రూ రిటర్న్ చేస్తున్నా ఫాల్స్ రిటర్న్ చేస్తున్నా అని అర్థమవుతుంది. సో ఏ వాల్యూ 2. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత 5. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎంత ట్రూ అనమాట, ఎందుకంటే 2 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి
మనకి ఇక్కడ ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుందో ఆటోమేటిక్ గా మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 2. సో ఇక్కడ మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఇస్ ప్రింటింగ్ 2. అండ్ ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఏ ప్లస్ ప్లస్ అని అంటున్నాం. సో 2 ప్లస్ ప్లస్ అంటే మనకి 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏలో 3 ఉంది. సో ఏ వాల్యూని ఈ స్టేట్మెంట్ లో ఈ ఎక్స్ప్రెషన్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తే 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ బ్లాక్ అనమాట. సో ఏ వాల్యూ ఎంత ఇప్పుడు 3 అనమాట. సో 3 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అంటే 3 ప్లస్ ప్లస్ అంటే మనకి 4 అవుతుంది అనమాట వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూలో మీన్స్ ఏలో మనకి 4 అనే వాల్యూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేయడం వల్ల మనకి ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది మళ్ళీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏ వాల్యూ 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ 4 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లస్ ప్లస్ అంటే 4 ప్లస్ ప్లస్ అంటే మనకి 4 ప్లస్ ప్లస్ అంటే మనకి 5 అనమాట. ఇట్ విల్ ఇంక్రిమెంట్ బై 1. సో 5 అనేది ఏలో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మన ప్రకారం మనం 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో అగైన్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. సో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. సో అప్పుడు మనకి ఏలో ఎంత ఉంది 5 ఉంది. సో మనకి ఇక్కడ 5 అనేది ప్రింట్ అయింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు 5 ప్లస్ ప్లస్ అంటే మనకి ఏలో 5 ఉంది కాబట్టి ఏ ప్లస్ ప్లస్ ఎంత ఐ మీన్ ఏ ప్లస్ ప్లస్ కాబట్టి 5 ప్లస్ ప్లస్ అంటే మనకి 6 అవుతుంది అనమాట. సో 6 అయినప్పుడు మళ్ళీ ఇట్ విల్ టెస్ట్ దిస్ కండిషన్. సో 6 ఏలో మనకి 6 ఉంది కాబట్టి ఇప్పుడు 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇది మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ it will come out of the while loop anamata. Let me give this out. End of do while loop. So ఇందాక నేను ఆ మెసేజ్ అనేది ఇవ్వలేదు. సో let me rerun this program. See here 1 2 3 4 5 తర్వాత మనకి end of the do while loop అని చెప్పేసి మనకి ప్రింట్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ లైక్ జస్ట్ ప్రింట్ ఫస్ట్ 5 నంబర్స్ సమ్. సో నాకు ఏం ప్రింట్ చేయాలంటే ఫస్ట్ 5 నంబర్స్ యొక్క సమ్ అనేది ప్రింట్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్ లో నేను మళ్ళీ ఈ కోడ్ అయితే చూసుకుంటా మీన్స్ యూటిలైజ్ చేసుకుంటాను. వైల్ లూప్ యూజ్ చేసి ఆ సమ్ అనేది మనం ఈ వైల్ లూప్ కండిషన్ యూజ్ చేసి డూ వైల్ లూప్ కండిషన్ యూజ్ చేసి ఎట్లా చేస్తామని చెప్పేసి మనము ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో a is equal to 1, n is equal to 5 and I need another variable that is sum. సో ఇప్పుడు నేను ఈ డూ వైల్ అయితే నేను రాస్తాను అనమాట. సో డూ అండ్ ఇక్కడ సమ్ is equal to sum plus a and a plus plus. సో నేను ఇక్కడ కండిషన్ అయితే రాయాలన్నమాట. సో కండిషన్ ఏంటంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఎందుకంటే నాకు 5 వరకే కావాలి. సో దట్స్ వై ఐ వాజ్ పాసింగ్ దిస్ కండిషన్. సో అంటే మనం ఇందాక చూసుకున్నట్లయితే మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్ సేమ్, బాడీ ఒకటి మారింది అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం నెంబర్స్ ని ప్రింట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏంటి ఒక సమ్ ని ప్రింట్ చేస్తున్నాం. సమ్ అంటే ఫస్ట్ వచ్చిన వాల్యూకి నెక్స్ట్ కమింగ్ వచ్చే వాల్యూస్ కూడా నేను యాడ్ చేస్తాను కాబట్టి నాకు ఫైనల్ గా సమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నాకు ఇక్కడ సమ్ వస్తుంది కాబట్టి ఐ జస్ట్ ప్రింట్ దట్ సమ్ వేరియబుల్. సో ఇక్కడ కనుక నేను ప్రింట్ చేసినట్టయితే ప్రతిసారి నాకు సమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఐ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ అండ్ ఐ విల్ గివ్ ద స్టేట్మెంట్ హియర్ అనమాట. సో అప్పుడు మనకు ఒకటే లైన్ లో నాకు సమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ షుడ్ గివ్ 15 యాజ్ ఏ అవుట్పుట్. See here మనకి సమ్ అనేది 15 గా ప్రింట్ చేసింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 బదులు 10 తీసుకున్నా. సో ఇప్పుడు నేను రీరన్ చేస్తే నాకు ఇక్కడ 55 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఈసారి నేను 10 నెంబర్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ లూప్ అనేది ఇప్పుడు మనకి
10 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. సో ఈచ్ నెంబర్ని యాడ్ చేసుకుంటే మనకి టోటల్గా 55 అనేది మనకి అవుట్పుట్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనమైతే ఈ డూ వైల్ లూప్ కాన్సెప్ట్ని మనము యూస్ చేసుకోవచ్చు.